ప్రియ సహోదరి సహోదరులారా, ఆ నయమాను జీవితంలో ఉన్నట్టుగా, ఆ నయమాను బ్రతుకులో ఉన్నట్టుగా బహుశా మీ కుటుంబాల్లో ఏది మీకు అవమానకరంగా ఉందో, బహుశా మీ కుటుంబాల్లో ఏది మీకు ఆయాసకరంగా ఉందో, మీ కుటుంబాల్లో దేని ద్వారా మీరు కన్నీళ్ళు విడుస్తున్నారు, మీరు లోకాన్నంతా జయిస్తున్నారు, మీకున్న ఆర్థిక విషయాన్ని బట్టి లోకంలో మీకు చక్కటి పేరుంది, బహుశా మీరు కుటుంబంలోకి రాగానే మీ పిల్లల్ని బట్టి మీకు మంచి ఆ నెమ్మది లేదేమో, మీరు లోకంలో చాలా ఉద్యోగంలో మీ వ్యాపారంలో చక్కగా రానిచ్చి మీ కుటుంబంలో వచ్చిన తర్వాత మీ భర్తకున్నటువంటి ఆ తాగుడు అనే ఆ రోగం ద్వారా మిమ్మల్ని మీరు చూసుకొని బాధపడుతున్నారేమో, మీరు లోకంలో చాలా హోదా కలిగిన స్థాయిలో ఉన్నారు, మీ గ్రామంలో మీకున్న అలవాట్ల ద్వారా మీకు విలువ లేకుండా మీరు హీన పరిస్థితుల్లో వెళ్తున్నారేమో. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన విమోచకుడు, ఆయన విడిపిస్తాడు, ఆయన తప్పిస్తాడు, ఆయన రక్షిస్తాడు, ఆయన రక్షించడానికే ఈ లోకంలోనికి వచ్చాడు.